తర్వాత ఏం చేసినా చెప్పి గుట్ట మహేష్ డైనింగ్ హాల్ లెక్క పక్కన తక్కువ రేటుకి ఇద్దామని బయట కూడా రేట్లు బాగున్నాయి, చాలా తక్కువ రేటుకి. ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఒక పెట్టుబడిదారుతో ఎవరైతే పెట్టుబడులు పెడుతుండ్రో వాళ్లకు మాకు మధ్యన పోటీ. విద్యావంతులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా విద్యా వ్యాపారవేత్తలకు నాకు పోటీ. సో ఈ రకంగా పనిమంతునికి మరియు ధనవంతునికి మధ్యన పోటీ. దయచేసి ఆలోచించండి. విజ్ఞునైన పెద్దగైన గురువులు, గ్రాడ్యుయేట్ అండ్ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్, ఒకసారి ఆలోచించండి ఓటు ఎవరికి వేయాలనేది. నిత్యం ప్రజలలో ఉండే వాళ్ళ అవసరమా? కరోనాలో కనీసం కన్నెత్తి చూడని వాళ్ళ అవసరమా? చావుకు సున్నాయికి రాని వాళ్ళ అవసరమా? పేదల గురించి ఆలోచించే వాళ్ళ అవసరమా? ఈ రకంగా ఒకసారి ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఇక ఇవాళ రేపు నిజంగా కూడా సంచులు మోసుకొస్తారు, డబ్బులు మాత్రం పంచంది వాళ్ళు ఉండరు. దయచేసి దండం పెడితే పైసలు తీసుకోండి, కానీ నన్ను ఆశీర్వదించండి. నేను ప్రొద్దున లేస్తేనే జనంలోనే ఉంటా, సావుకైనా పోతా, సున్నాయికైనా పోతా, మంచికి పోతా, షెడ్డికి పోతా. అయితే ప్లీడర్ లేకపోతే లీడర్, అయితే నల్లకోటు లేకపోతే తెల్ల షర్టు వేసుకొని తిరుగుతా నేను. సో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి 11వ సీరియల్ నంబర్ పక్కన 1 అనేయండి. దయచేసి మీ అందరికి కూడా దండం పెట్టి నేను అడుగుతున్నా, నన్ను ఆశీర్వదించండి. ముఖ్యంగా రామగుండంకు ప్రెస్ భవన్లో ఇది నా మొదటి ప్రెస్ మీటే. రామగుండం వచ్చినప్పుడల్లా అక్కడక్కడ బయటలు ఇవ్వడం జరిగింది, కానీ ఎన్నడూ కూడా ప్రెస్ మీట్లో మీతోటి పాల్గొనడం ఇది మొదటిసారి. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రామగుండంకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, మొదటికెళ్ళి ఎలక్షన్ కమిషనర్ ప్రతిదీ కూడా వయలేషన్ చేస్తుండు. ఆర్టికల్ 21ని ఉల్లంఘన చేస్తుండ్రు, ఐటీ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు, డాటా యాక్ట్ను ఉల్లంఘించిండ్రు, ప్రైవసీని భంగం కలిగించిండ్రు. ఏ ఓటర్ లిస్ట్ అయినా కానీ ఆ ఓటర్ లిస్టులో పేరు, తండ్రి పేరు, వివిధ ఎక్కడ అడ్రస్ ఇవన్నీ పొందపరుస్తారు. కానీ ఒకటే ఒక ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటంటే అది ఫోన్ నెంబర్తో కూడుకొని ఉంటుంది. అటువంటి యాప్ను కూడా ఎలక్షన్ కమిషనర్ గారు మరి ఇచ్చారా, మరి వాళ్ళు దొంగలించిండ్రా, లేకపోతే ఏమన్నా అవినీతి జరిగిందా అనేది చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మేము వెంటనే వీటన్నిటిపైన జాతీయ కమిషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. బహుశా రాత్రికి ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది, ఇంకా నా చేతికి వాళ్ళు ఇవ్వలేదు. ఇంత అవినీతి జరుగుతుంది అంటే జాతీయ కమిషన్ స్పందించి ఎఫ్ఐఆర్ మాత్రం కేసు అయితే పెట్టినట్టు నాకు తెలుసు, కానీ ఇంకా చేతికి పూర్తిగా వివరాలు రాలేదు. కరీంనగర్ పోయినాక సంతకం పెట్టుకొని తీసుకోవాలి ఇక. సో ఈ రకంగా ఈ ఎన్నికలు ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా జరుగుతలేవు. నాకు సీరియల్ నంబర్ 4 రావాల్సింది చట్టబద్ధంగా, దాన్ని 11కు పంపించిండ్రు. వచ్చిన బీఫాములు 10. మొత్తం ఈ ఎన్నికల్లో వచ్చిన బీఫాములు 10. రిటర్నింగ్ ఆఫీసర్ గారు నోటీస్ బోర్డు మీద పెట్టేసిండ్రు. అన్ని పార్టీలు కలిసిన
మొత్తం 10 బీఫామ్లు అయినాయి అని ఆ పార్టీల పేర్లు రాసిండ్రు. కానీ 48 గంటల తర్వాత ఇంకా నాది కిందికి పంపాలని ఇంకో బీఫామ్ను, అంటే లిస్టులో లేని బీఫామ్ను తీసుకొచ్చి మళ్ళీ పొందపరచడం జరిగింది. ఫామ్ నంబర్ 4లో మాత్రం పేరుండదు. ఫామ్ నంబర్ 7 48 అవర్స్ అప్పుడు ఫామ్ నంబర్ 7లో ఆ పేరు వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఫస్ట్కెళ్ళే నాపై కొద్దిగా కుట్ర పన్నుతూనే ఉన్నారు. అయినా భగవంతుని దయతోటి అన్నీ ఒక్కట్లే వచ్చినాయి. 1-1-11 ఓటేసేది కూడా ఒకటే. సో ఈ రకంగా హైకోర్టులో కూడా మేము పిటిషన్ వేసినాం. ఈరోజు హియరింగ్ ఉంది. సో ముఖ్యంగా మీ అందరితోటి షేర్ చేసుకునే కొన్ని విషయాలు ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఎవరెవరికి పోటీ జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుందో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఒక ఉద్యమకారునిగా ఎప్పుడు కూడా ఉద్యమంలో ఎన్నోసార్లు అరెస్ట్ కావడం జరిగింది. పొద్దున్న లేస్తేనే మా ఇంటికి తలుపు కొడితే పాల మనిషి వచ్చి నేను తలుపు కొడితే పోలీసులు వచ్చి పట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ రకంగా అడుగడుగున అడ్డంకులతోటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు జైలుకు పోయినాం. ఎన్నో కేసులు, ఏ కేసు కూడా భయపడలేదు. అన్ని కేసులు కొట్లాడి గెలిచినాం. అప్పుడున్న మంత్రులు జీవన్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా లెక్కలు నేను కేసులు పెట్టిండ్రు. నేనే న్యాయవాది కాబట్టి ఆ కేసులు నేనే కొట్లాడుకుంటుంటే, అందరి కేసులు నేనే కొట్లాడుతుంటే. సో ఈ రకంగా ఉద్యమంలో కేసులు కానివ్వండి, ఉద్యమ కార్యాచరణ కానివ్వండి, ఇవన్నీ కూడా పాలు పంచుకుంటుంటున్నాయి. ముఖ్యంగా మీతో అందరితో షేర్ చేసుకుంటున్నా ఏంటంటే, ఈ ఎన్నికల కంటే ముందే నేను కరీంనగర్లోనే అతిపెద్ద కళాశాల అయిన ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుని గెలిచిన, గోదావరి ఖనికి సంబంధించిన రాజలింగం గారు వారు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండ్రు. చాలామంది గోదావరి ఖనికి వెళ్ళి వచ్చి అందరూ కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతుండే. గోదావరి ఖనికును కరీంనగర్కు బాగా సంబంధం ఉంది. సో ఆ రకంగా అక్కడ కాలేజ్ ప్రెసిడెంట్ గెలవడం అంటే మా దగ్గర ఎమ్మెల్యే గెలిచినంత. అది 6700 స్ట్రెంత్ ఉంటుండే. దాని తర్వాత లా కాలేజ్కి వెళ్ళినాం. లా కాలేజీలో కూడా ప్రెసిడెంట్గా గెలిచినాం. దాని తర్వాత బార్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా గెలిచినాం. ఎక్కడ పోటీ చేసినా కానీ ఆదరించిండ్రు, ఆశీర్వదించిండ్రు. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా నేను ఎన్నడూ ఓడిపోలేదు. పోటీ చేసిన కాడ మళ్ళీ పోటీ చేయలేదు. ఒక వాడలో పోటీ చేస్తే ఆ వాడలో మళ్ళీ నేను చేయలేదు. ఎక్కడైతే జనరల్ అవుతుందో అక్కడనే పోటీ చేస్తుండే. ఎందుకంటే మహిళ అయినా కానీ మా మిసెస్ ప్రిన్సిపాల్ కాబట్టి, పిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి నేనే పోటీ చేస్తుంటే. సో ఈ రకంగా ఒకసారి మేయర్ అయినప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకున్నా. 1 రూపాయికి నల్ల, 1 రూపాయికి అంత్యక్రియలు, సరస్వతి ప్రసాదం, సమ్మర్ క్యాంప్, మహిళలకు 1 రూపాయికి శానిటేషన్ నాప్కిన్స్, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం చేసిందే అనే ఉద్దేశంతో ఆయన స్వయంగా పొగిడి అందరితో సపోర్ట్లు కొట్టించి మీరందరూ కూడా పోయి బాగా పనిచేయన్నారు. సో ఈ రకంగా ప్రజల కోసం అనేది కొత్త కార్యక్రమాలు తీసుకున్నా సక్సెస్ అయినా. ముఖ్యంగా ఈ పోటీ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, పోటీ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు మేము విద్యావంతులమని. చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇక మేము లేకపోతే విద్యనే లేదు, మేము లేకపోతే ఉద్యోగాలు లేవు, మేము లేకపోతే ఏది లేదని చెప్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళందరూ విద్యావేత్తలు కాదు, విద్యా వ్యాపారవేత్తలు. వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించండి. సరస్వతి తల్లిని అమ్ముకునే దానికి పోయేటోళ్ళు, ఉచితంగా చదివించింది లేదు, ఫీజులు లేకుండా సీట్లు ఇచ్చింది లేదు, ఫీజులు లేకుండా ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ ఇచ్చింది లేదు.
ఎక్కడ కూడా ఏది లేదు. అందుకే నేను చెప్తున్నా, వాళ్ళు విద్యావంతులు కాదు, విద్యా వ్యాపారవేత్తలు. వాళ్ళు ఎన్నడూ కూడా ఉద్యమంలో వందల వేల కోట్లున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎన్నడూ ఉద్యమంలో ఎక్కడ కూడా జయ తెలంగాణ అనే పదం వాడలేదు. పోనీ ఉద్యమంలో పాడకున్నా పర్లేదు, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళ నాలుక పైన జయ తెలంగాణ పదం వత్తలేదు. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ సమావేశం పెట్టినా కానీ అసలు జయ తెలంగాణ పదమే రాదు వాళ్ళకు. ఎప్పటికీ వాళ్ళ ఆలోచన అంతా కూడా సంపాదించాలి. వాళ్ళందరూ కూడా, నా ఉద్దేశంలో వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు. వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులే. పైసా పెట్టాలి, ఇక సంపాదించాలి. రాత్రికి రాత్రే తెల్ల షర్ట్లు వేసుకొని ఇక పోటీ చేస్తున్నాం, ఇక ప్రజలందరూ మనతో ఉన్నారు కదా, ఇక డబ్బుల కట్టలతో పంచుదాననే ఆలోచనతో వచ్చున్నారు. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నాకు తెలిసి వాళ్ళు కనీసం ముగ్గురు కలిసి, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిపి దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చులని. 250 కోట్లు. అసలు ఇవి ఎన్నికలేనా? ఓట్లు వేసేది విద్యావంతులు, గురువులు, గ్రాడ్యుయేట్లు. వీళ్ళందరికీ కూడా బదనాం చేసుడే. పంచుతాం ఎంత పంచుతారు? ఈ ఏడికి పంచుతారు? నాకు అర్థమవుతలేదు. అంటే పైసలు ఇస్తే పైసలు తీసుకొని వేసేవాళ్ళ? దయచేసి గ్రాడ్యుయేట్లకు కానీ వీళ్ళందరికీ కానీ అవమానం పరిచే ప్రయత్నం చేయకండి.